చెప్తా అర్థం చేసుకోరు. మరిగా చూడాలి. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఈ గ్రామానికి సంబంధించిన ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత ఎండలు అధికంగా ఉన్నాయి కాబట్టి కమిటీ సభ్యులను వాళ్ళ సభ్యుల యొక్క సూచనల ప్రకారం ఉదయం సాయంత్రం వేళల్లో ఈ తూకాలు వేయడం కానీ, తర్వాత మంచి ఎండ టైంలో నేర్పడం కానీ అట్లాంటి కాకుండా చేయకుండా కొంచెం మీ అందరికీ కూడా సొంత జాగ్రత్త తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకొనిచ్చు. ఈ సెంటర్ను దిగ్విజయంగా రైతులందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని సరైన మద్దతు ధర లభించడానికి, దళారులకు అమ్మి నష్టపోకుండా ఉండడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2389 ఏ గ్రేడు మరియు సాధారణ రకము 2369 ఉంది. వీటితో పాటు 500 అదనంగా బోనస్ కూడా అందిస్తున్నారు. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. దళారులకు అమ్మి నష్టపోకుండా ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మొక్కలను మరియు ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మహిళలకు ఈ ఐకేసీ సెంటర్ను అప్పగించారు. మరింత మహిళలను అభివృద్ధిలో మరింత బలోపేతం చేయడానికి మహిళలకి ఐకేసీ సెంటర్ని ఇస్తున్నారు. మహిళలందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సెంటర్ని బాగా నడపాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన రైతులందరికీ కూడా ఇలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీ కావచ్చు, షెడ్ కావచ్చు అన్ని ఏర్పాట్లు ఉండాలని కోరుతున్నాను. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తూ మహిళలను ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదగడానికి ప్రోత్సహిస్తున్న మన రేవంత్ రెడ్డి గారికి, కడియం సీఎం గారికి